సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మృతి చెందడం జరిగింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కాంకేర్ అటవీ ప్రాంతంలోని మారేడుబాకా అటవీ ప్రాంతంలో మొన్న ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 6-7 గంటల వరకు జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు నిన్న బస్తర్ బీజాపూర్ జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే మారేడుబాకా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు మృతదేహాలను పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు వారి దగ్గర ఉన్న ఆయుధాల డంపును స్వాధీనం చేసుకున్న అనంతరం మావోయిస్టుల ఆపరేషన్లో భాగంగా పోలీస్ బలగాలు అడవులను జల్లబెడుతున్న క్రమంలో మావోయిస్టులకు చెందిన బంకర్లు బయటపడడం జరిగింది. మావోయిస్టులు నిర్మించుకున్న భారీ స్థాయిలో అటవీ ప్రాంతంలో నిర్మించుకున్న బంకర్లను పోలీస్ బలగాలు కనుక్కోవడం జరిగింది. ఈ బంకర్లు మావోయిస్టులు నిర్మించుకున్న బంకర్లలోకి పోలీస్ బలగాలు వెళ్ళి అందులోకి వెళ్ళి మావోయిస్టులు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పేలుడు పదార్థాలను కేబుల్ వైర్లతో పాటు రాకెట్ లాంచర్లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే మొన్న 6వ తారీఖు జరిగిన మావోయిస్టులు పేల్చిన మందుపాత్రలో 9 మంది పోలీసులు మృతి చెందడం జరిగింది. అనంతరం మావోయిస్టులు పోలీసులపై దాడులు జరపడంతో పాటు మావోయిస్టులు అడవుల్లో పోలీసుల కూంబింగ్ నుండి తప్పించుకునేందుకు బంకర్లో దాచుకున్నట్టయితే పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. భారీ బంకర్లను ఏర్పాటు చేసుకోవడంతో పోలీస్ బలగాలు సైతం విస్తుపోయాయి. మావోయిస్టులు చాకచక్యంగా పోలీసు ఆపరేషన్ నుండి తప్పించుకోవడానికి బంకర్లలో తలదాచుకోవడంతో పాటు పోలీసులపై దాడులకు దిగిన తర్వాత మా పోలీసుల బలగాల కంటపడకుండా బంకర్లలో దాచుకుంటున్నట్టయితే పోలీసులు అయితే తేల్చడం జరిగింది. ఇది మొన్న బీజాపూర్ జిల్లా కాంకేరు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు పెద్ద సంఖ్యలో కాంకేరు అటవీ ప్రాంతంలోతో పాటు పూజారి కాంకేరు అటవీ ప్రాంతంలోతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో కూడా మావోయిస్టులు పెద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మొన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట ప్రాంతంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసుల ఇంటెలిజెన్సీ సమాచారంతో ములుగు జిల్లా పోలీసులు అయితే ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కాంకేర్ అడవుల్లో జల్లెడబట్టడం జరుగుతుంది. వేలాది మంది బలగాలతో పోలీసులు అయితే మావోయిస్టులు తెలంగాణ సరిహద్దుల్లోకి రాకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు. మొన్న ఎన్కౌంటర్ తర్వాత ములుగు జిల్లా పోలీసులు అలర్ట్ అయి ములుగు, వాజేడు, చెర్ల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే కూంబింగ్ నిర్వహించడంతో పాటు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఏదేమైనా మొన్న ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు నిర్మించుకున్న భారీ బంకర్లతో పాటు కర్రెగుట్ట ప్రాంతానికి తరలివచ్చే స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వరుస ఎన్కౌంటర్లతో కర్రెగుట్ట ప్రాంతానికి వస్తారనే నేపథ్యంలోనైతే ములుగు జిల్లా పోలీసులు అయితే ముందస్తుగా అప్రమత్తమై పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే చేయడం జరుగుతుంది. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.